హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చర్చించడానికి, మీ ముందు ఉంచడానికి రావడం జరిగింది. అది ఏమనగా, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఈ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా జీర్ణించుకోలేకపోతారనేది చెప్పడం తప్పదు. ఎందుకంటే గతంలో 2014లో ఊహించకుండా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్కి పట్టం కట్టారు. అందువలన ఆ రోజు 63 సీట్లతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రోజు అనుగుణంగా ఊహించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం అధికారంలోకి వస్తాము అనే నమ్మకం కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదు. వాళ్ళు ఆ రోజుల్లోనే ఎలక్షన్స్ టైంలో టీడీపీతో అలయన్స్ పెట్టుకోవాలా, కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకోవాలని పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో 2014 ఎలక్షన్స్లో కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవసరమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుండి కేసీఆర్ గారు అనేక రకాలైన మాటలు, అబద్ధాల మూటలు చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు అవసరం లేకపోయినా సరే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల యొక్క ఎమ్మెల్యేలని కొనుగోలు ప్రక్రియ చేసి ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టుగా కొని టీఆర్ఎస్ పార్టీని బలపరుచుకున్నారు. ఆ రోజు అదేమని పాత్రికేయ మిత్రులు కానీ కొంతమంది ప్రజలు కానీ అడిగితే నాది రాజకీయ పార్టీ కానీ సన్యాసి మఠం కాదని ప్రజలకి చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి 2018 ఎలక్షన్స్లో కూడా పరిపూర్ణమైన మెజారిటీ ఇచ్చినా సరే ఇద్దరున్న తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ మెంబర్ని బీఆర్ఎస్లో కలుపుకోవడము, అదేవిధంగా 19 మంది గెలిచిన కాంగ్రెస్ సభ్యుల్లో సుమారు 14 మందిని మరలా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి, కొంతమందికి అనేక రకాలైన మేళ్లు చేసి, ఆర్థిక లావాదేవీలు చేసి 2 సందర్భాల్లో కూడా అటు 14, ఇటు 18 ఎలక్షన్లో కూడా పరిపూర్ణమైన మెజారిటీ వచ్చినా సరే ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వాటిని తన పార్టీలో కలుపుకుని తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనేది ఒక పీలర్ లాగా ప్రజలకు భ్రమ కల్పించాడు కేసీఆర్ గారు. ఈ సందర్భంగా వారు ఆ విషయంలో సెక్స్ అయ్యారని చెప్పదు తప్పదు. కానీ ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనే ఒక అభిప్రాయాన్ని వచ్చే విధంగా చేయడంలో కేసీఆర్ కోట వాళ్ళ ఫ్యామిలీ సెక్స్ అయ్యారని చెప్పదు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో 23 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా ఊహించిన విధంగా కేసీఆర్ గారు వారి ఫ్యామిలీ ఓటమి పాలయ్యారు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా 35 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉందనే సంగతి ప్రతి రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తికి తెలుసు. అది ఖమ్మం కానివ్వండి, పార్టీ సింపథైజర్స్ కానివ్వండి, బలమైన కేడర్ ఉండడం వల్ల కానీ 35 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంకు అభ్యర్థుల యొక్క బలాబలాన్ని మార్చగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారనేది చెప్పక తప్పదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో వారు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీని 64 స్థానాలు ప్లస్ మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానంలో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు ఒకదానికి తెరలేపారు. నా ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు, నా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అని చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో జరిగిన ప్రక్రియ ఏంటండి సారు, కేసీఆర్ సారు? ఆ రోజు నువ్వేం చేశావో నీకు అదే దక్కుద్ది. నువ్వు చెప్పిన విద్య నీరజాక్ష అని నువ్వు చేసిన ప్రక్రియనే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తాంటే నువ్వు గొడవని, లబ్బో దిగ్గోమని, నా ఎమ్మెల్యేలు పోతానని నువ్వు కొడుకుని అల్లుడిని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు నేర్పిందే కదా. నీకు ఒక విద్య,
వెతుకాలకు విద్య అంటే ఎట్లా? ఏదైనా నువ్వు అట్టు పెడితే రెండిట్లు రెండోవారు పెడతాడు. ఇది బట్టికి చెప్పగలుగుతాను. ఇకపోతే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, ఇట్లా ఈ ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి ఒక 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా 15 మంది 16 మంది చేరతారనేది వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా అధికారం ఎటువంటి వెళ్ళి ప్రజలకు పనిచేయాలి, ప్రజా సంక్షేమాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా పార్టీ మారడానికి డిసైడ్ అయిపోయారు. ఈ మధ్యలో కేటీఆర్ గారు ట్విట్టర్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారని, లేకపోతే ఇచ్చిన హామీని అమలు చేయట్లేదని రోజు ట్విట్టర్లో క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేశావు, మీ నాన్న ఏం చేశారు, అదే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళని. ఆంధ్ర ప్రజల కన్నా కూడా తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, సమయస్ఫూర్తి గలవాళ్ళు, సందర్భానుసృతంగా ఎవరిని ఎలా చెప్పాలో, ఎవరికి ఎలా చేయాలో కూడా తెలిసిన వాడని, తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి గలవాడని ఈ సందర్భంగా చెప్పబడతారు. ఎందుకంటే మనం చూసాం, 14 చూసాం, 18 చూసాం, 23 కూడా చూసాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా బాధపడ్డాడు. ఏది పార్టీకి సంబంధం లేకుండా ఆయన 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల కానీ, ఈ ఆయా ప్రాంతాల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీలు పనిచేసి ఉండడం వల్ల కానీ అనేక సందర్భాల్లో వారందరూ కూడా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో వాళ్ళంతా కూడా బాధపడ్డారు. అది తప్పు జరిగిందా, రైట్ జరిగిందా అనే విషయం పక్కన పెడితే అంత సీనియర్ లీడర్ని అరెస్ట్ చేశారని వీళ్ళు బాధపడతారంటే కేటీఆర్ గారు ఏమన్నారు, చట్టం తన పని చేసుకుంటుందని, ఇక్కడ హైదరాబాద్ ఉద్యమాలు చేయడానికి వీల్లేదని, నిరసన తెలియపరచడానికి వీల్లేదని, ఇలా అనేక రకాలైన మాటల ధోరణితో ప్రజల హృదయాల్ని బాధ పెట్టారు. ఇలా అనేక రకాల సమస్యల్ని మీ అందరూ మీరు క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ రాజకీయాన్ని నడిపారు తప్పితే మీరు స్వేచ్ఛాయుతమైన పరిపాలన ఎక్కడ తెచ్చారు? ఇవాళ చూడండి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆ మంత్రివర్గం మొత్తం కూర్చొని చర్చించుకున్నారు. సమస్యల పట్ల కానీ హామీల పట్ల కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మీరు ఎక్కడ చేశారు? ప్రజాస్వామ్యంగా మీరు ఎక్కడ నడిచారు? కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని మంత్రివర్గంలో అందరూ తలకాయ ఊపుకుంటూ వెళ్ళిపోవడం, టీ దాకా వెళ్ళిపోవడం, అదేగా జరిగింది. ఇవాళ ఏదో ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తానంటే దాన్ని మీరు చూసి వారలేక అనేక రకాలుగా మాట్లాడితే మీ యొక్క ఔన్నత్యం కానీ మీ యొక్క పెద్దరికం కానీ కూడా కోల్పోయి ఇంకా ప్రజల్లో చురుకునైపోతారనేది చెప్పగలుగుతారు. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం విపరీతంగా పడిపోయింది. ఏ పార్టీ అయినా అసెంబ్లీలో ఓడిపోతే పార్లమెంట్లో 2, 3, 4, 17 కనీసం 5, 6 సీట్లు వస్తాయి, రావాలి కూడా లెక్క ప్రకారం. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, రాష్ట్రాన్ని మీ కలుషంలో నడిపారు. అలాంటి మీరు 105 సీట్లున్న 18 ముందు 105 సీట్లున్న పార్టీ ఇవాళ పూర్తిగా అట్టబ్లాస్ట్ అయిపోయిందంటే దానికి ఎవరు బాధ్యులు? మీ నిర్ణయాలు, మీ అహంకారం, మీ యొక్క పరిపాలన విధానం వల్ల ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే ఇటీవల హరీష్ రావు గారు పదే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. ఆంధ్రాలో ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి మీరని సీఎం రేవంత్ రెడ్డి గారిని తను పరుషమైన పదసాలతో నువ్వు 2 లక్షలు చేయలేవు, నేను రిజైన్ చేస్తాను అని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు 18 ఎలక్షన్లో తెలంగాణలో 1 లక్ష రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. అది ఎంతకాలానికి చేశారు సార్? 5 సంవత్సరాలు పట్టింది. అక్కడ కూడా కొంతమందికి రాలా, ఇంకా కొంతమందికి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఆ ₹1,00,000 కూడా విడతల వారీగా చేసుకుంటూ వచ్చి అందులో కొంతమందికి ఇంకా ఇవ్వాల, చాలామంది ఇవ్వాల, 1,00,000 పైన ఉన్నానికి ఇవ్వాల, అలా చేయాలి. మరి మీరు కూడా ఇవాళ మీ తప్పులన్నింటినీ మర్చిపోయి చేసేవాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు చేస్తారు. ఈ విధంగా మాట్లాడి ప్రజాస్వామ్యం కూలి అయిపోయింది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారంటే మీరు నేర్పిందే ఎమ్మెల్యేలు ఆచరణలో పెడుతున్నారు. కాబట్టి దయచేసి
మీరు ఇప్పటికైనా సరే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయండి. ప్రజల యొక్క మంచిని, ప్రజల యొక్క మన్నన పొందండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు అనేది మీకు చెప్పవసరం లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.